హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ ఫ్రై. ఫ్రాన్స్ ఫ్రై ఎవరికి ఇష్టం ఉండదండి, పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు కదండి. సో ఈ సీ ఫుడ్ తినడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఫ్రాన్స్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను వచ్చేసి ఒక పావు కేజీ వరకు ప్రాన్స్ని అయితే తీసుకొచ్చుకున్నాము. సో వీటిని చక్కగా క్లీన్ చేసుకొని ఈ విధంగా మనం మసాలాలన్నీ కూడా వేసి దట్టించాలి. స్పైసెస్ అన్నీ కూడా వేసేసి నేను ముందు పెట్టిన వీడియోస్ వచ్చేసి లింక్స్ పోస్ట్ చేస్తానండి, చూసేసేయండి. సో నేను ఇక్కడ ప్రాన్స్ని ఈ విధంగా అరగంట ముందే మసాలాలో వేసేసానండి. సో మనకి చక్కగా వాటికి ఫ్లేవర్ అనేది పట్టి ఉంటుంది. నేను ఇక్కడ ఓవెన్లో ఫ్రై చేస్తున్నానండి. సో ఒక ట్రేలో దానిపైన సిల్వర్ కవర్ పెట్టేసుకొని ఈ విధంగా అన్నీ కూడా ప్రాన్స్ని ఈ విధంగా పేస్ట్ చేసేసాను. ఆ తర్వాత ఓవెన్లో పెట్టేసి మనం ఫ్రై చేసేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10-15 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతాయండి ఆల్మోస్ట్. సో ఈ విధంగా ఓవెన్లో పెట్టేసుకొని 230 డిగ్రీస్లో మనం 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బయటికి తీసి కాస్త బటర్ని అప్లై చేసేసుకొని మరొక 10 మినిట్స్ అలా ఒక 2-3 టైమ్స్ బయటికి తీస్తూ 2-3 టైమ్స్ ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ప్రాన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి, క్రిస్పీగా కూడా అయిపోతాయి. సో మనం ఇక్కడ నేను వచ్చిన స్పైసెస్, ఇందులో వేసిన స్పైసెస్ వచ్చేసి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాస్త కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి, పసుపు అలాంటివన్నీ కూడా వేసేసాను. కాస్త పెరుగు అవన్నీ కూడా వేసేసి మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి రెండొక వైపు కూడా టర్న్ చేసి ఇటువైపు కూడా ఫ్రై చేస్తానండి. సో 2 సైడ్స్ కూడా ఈవెన్గా ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఒక 20 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుంటే మనకి ప్రాన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి. చూస్తుంటే నేను నోరూరిపోతుందండి. చాలా చాలా స్పైసీగా అండ్ టేస్టీగా కుదిరింది. చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేశారు. మొత్తం అన్నీ కూడా పిల్లలే తినేశారండి, మాకేమి ఇవ్వకుండా. చూశారు కదండి ఇవాల్టి రెసిపీ ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.